ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లాలో ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ గత 26 రోజులుగా దీక్షా శిబిరంలో ధర్నా నిర్వహిస్తున్నారు, శాంతియుత నిరసన చేపడుతున్నారు. వీళ్ళ డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లను ఎందుకు పరిష్కరించట్లేదు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏడాది అయింది. విద్యారంగ సమస్యలు చూస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి టీచర్ని రిక్రూట్ చేసింది, మన స్కూళ్ళకు రిపేర్లకు వర్క్ ఇస్తుంది. ఇప్పుడు ఏడాది కూడా కాకముందుకే మీరు ధర్నా చేస్తారు, గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తున్నారు, ఇది కరెక్టేనా? సార్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు సార్. నేను 2011లో మా కస్తూర్బాలో జాయిన్ అవ్వడం అనేటువంటి జరిగింది సార్. అప్పటి నుండి మేము సమస్యలు అనేటువంటిది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాము. ప్రతి గవర్నమెంట్ వాళ్ళు మా ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తారేమో అని చూస్తున్నాం. అప్పటి కేసీఆర్ గారు మాట ఇచ్చారు, మాకు రెగ్యులరైజ్ చేస్తామని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ అన్న సార్ గారు కూడా మాకు మాట ఇచ్చారు. సెప్టెంబర్ 13 ఏకశిలా నగర్ పార్కులో ఏమని అన్నారంటే టీ తాగేటువంటి టైంలో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పేసి మాట ఇచ్చారు. మేము తన యొక్క మాటతోటి, నేను ఒక హాస్పిటల్లో ఒక వీడియో చూశాను. ఏంటి అని అంటే చుట్టూ అందరితో వెళ్ళేసినప్పుడు రేవంత్ అన్న అని చెప్పేసి ఒక ఆడపడుచు విడిచినప్పుడు రిటర్న్ బ్యాక్ వచ్చేసి తన ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చని ఒక ఆడపడుచుకి ఇచ్చినటువంటి విలువ ఈ రోజు 19,000 మంది ఆడపడుచులు రోడ్డు మీద ఉండి రాత్రనక పగలనక రేయనక రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న అని గొంతు చించేలా అరుస్తున్నారు సార్. రాత్రనక పగల నైట్ కళల్లో కూడా ఒక్కొక్కరు ఎన్నో బాధ్యతలను విడిచిపెట్టేసి రోడ్డు మీద వచ్చేసి రేవంత్ అన్న రేవంత్ అన్న. కానీ మీరు ఎందుకు ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు సార్. ఇంతమంది మద్దతు తెలుపుతున్నారని ఎంతమంది కళ్ళల్లో వత్తులేసుకొని మరీ చూస్తున్నారు సార్. బట్ ఇప్పటి వరకు మరి ఏ రకమైనటువంటి రెస్పాండ్ రాలేదు సార్. చర్చలకి పిలుస్తున్నారు, నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా సాల్వ్ చేస్తామని అంటున్నారు సార్. నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ పిలవండి సార్, మా ప్రాబ్లం ఏంటిదో మీరు గమనించేసి మాకు ఉన్నటువంటి ప్రాబ్లాన్ని సాల్వ్ చేయండి సార్. ఇంతమంది పండుగలు లేవు పబ్బటువంటి రోజుల్లో నడి రోడ్డు మీద మేము భిక్షం అడుగుతున్నాం సార్. ఇంకొకటి చీపురు గడ్డలు పట్టేసి ఊడుస్తున్నాం సార్. ఈరోజు ప్రెగ్నెంట్ అనేటువంటి తేడా లేకుండా ప్రెగ్నెంట్ మహిళలు ఎంతో మంది వచ్చేసి ఇక్కడ కటిక నేల పైన కూర్చుంటున్నాం సార్. మీకు ఇంతవరకు ఎందుకు కనికరం కల్పించట్లేదో అర్థం కావట్లేదు సార్. నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా వచ్చేసి కూర్చుంటున్నారు సార్. అసలు వాళ్ళు కూర్చోలేని పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూర్చోవడం అనేటువంటిది జరుగుతుంది సార్. ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి చాలా మంది అంటూ ఉంటారు కదా సార్, ఏ గవర్నమెంట్ వస్తే ఏమిస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీ గవర్నమెంట్ మీ హయాంలో మా కళ నెరవేరుతుందని ఇంతమంది ఆడపడుచులు కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ముఖానికి నవ్వునిస్తూ గుండెల్లో బాధ దాచిపెట్టుకొని ఏడుస్తున్నారు సార్. మీకు అవి ఏడుపు అనేది కనిపిస్తలేదా సార్? ఇంకొక విషయం ఏంటిదంటే నిన్న స్కీమ్ అని చెప్పేసి మీరు ఇచ్చారు సార్. ఓకే సార్, స్కీమ్ అని చెప్పేసి అన్నప్పుడు మన రాజ్యాంగంలో ఎన్నో సవరణలు జరుగుతున్నాయి సార్. ఇలాంటి సవరణ మీరు చేయలేరు సార్. మీరు తలుసుకుంటే ఈ సవరణ జరగదా సార్? ఒకవేళ జరగను అని అన్నప్పుడు సార్ మరి మిగతా రాష్ట్రాలలో ఎలా జరుగుతుంది సార్? ఇంకొక విషయం సార్, ఇప్పుడు మీరు అలా ఇవ్వనప్పుడు దానికి ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది ఇవ్వాలి కదా సార్. ఇవ్వండి సార్. ఇప్పుడు మాకు రెగ్యులరైజ్ చేయకుండా పే స్కేల్ ఇవ్వండి సార్. మాకు శ్రమకు పనితాన్ని ఇవ్వండి సార్. సమాన పనికి సమాన వేతనం అంటున్నారు సార్. ఇంతమంది ఆడపడుచులు మీ తీయని కబురు కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఈ పండుగ పూట ఏ ఒక్కరి ఆడపడుచుని ఏడిపించకండి సార్. నవ్వులతో ఆనందంలో ఇంటికి వెళ్లేలాగా దీవించండి సార్, దయచేసి ప్రార్థిస్తున్నాను. నేను ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష ఉద్యోగిని, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ గా 2012 నుంచి ఇప్పటి వరకు జడ్పీ స్కూళ్లలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బీఈటీ ఉద్యోగులుగా మేము చేస్తున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులుగా గత 15 సంవత్సరాల నుంచి నౌకరీ చేస్తున్నప్పటికీ చాలీల జీతంతో మేము ఎన్నిసార్లు కూడా ఉద్యమాలు చేసినా, గత సంవత్సరం చేస్తే గౌరవనీయులు రేవంత్ అన్న గారు మా శిబిరానికి వచ్చి మాకు మంచి హామీ ఇచ్చిండు. మా శాఖలో ఉన్నటువంటి ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆర్టిస్టులు రేవంత్ అన్న కూడా సాక్షాత్ ఆయన కూడా ఎంఎఫ్ఏ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ చేసిన వ్యక్తి అయినప్పటికీ అంతకుముందు గతంలో ఉన్న డ్రాయింగ్ టీచర్లకు లక్షల సాలరీ ఉన్నప్పటికీ ఇప్పుడు మేము 11,700కే నౌకరీ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో 26 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం. కేజీబీబీ సోదరిమణులు అయితేనేమి, మన విద్యా వనరుల కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా చేస్తుంటే వీరికి ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళను కూడా నియమించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ అన్న దయచేసి మా గోడు ఆలకించండి. కడుపు గాలి టెంట్ కింద కూర్చున్నామన్నా కడుపు చాలటం లేదని, మా ఒక్క విషయమే నీకు ఆలకించడం లేదు. దయచేసి మా విషయాన్ని ఆలకించి మాకు తగిన న్యాయం చేసేటట్టు రెగ్యులరైజేషన్ చేయాలి. ఇంకా మీకు కొంచెం వెసులుబాటు కల్పించాలనుకుంటే ఈ మధ్య సమాన పనికి సమాన వేతనం ఇచ్చి అవకాశం ఉన్నప్పుడు 6 నెలలకో ఏడాదికో రెగ్యులరైజేషన్ చేయాలన్నా మేము మనసా వాచా కర్మణ మిమ్మల్ని వేడుకుంటున్నామన్నా.
ఇప్పుడు మీరు సమ్మె చేయబట్టి 26 రోజులు అవుతుంది. ఇంకో 26 రోజులు చేసిన ప్రభుత్వం స్పందించకుంటే ఏం చేస్తారు? సంక్రాంతి ఇక్కడనే జరుపుకుంటారా? మీ పరిస్థితి ఏంటి? సంక్రాంతి కదా సార్, మా కుటుంబాలతో వచ్చేసి మా పిల్లలతో కూడా వచ్చేసి సంక్రాంతి పండుగను కూడా ఈ టెంట్ కిందనే జరుపుకోవడానికి అమర నిరాహార దీక్ష కూడా పూనుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్నకొండ హామీని నెరవేర్చకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళము. కరాఖండిగా చెప్తున్నాం, మీరు ఇచ్చిన మాటను నెరవేర్చాలి తప్పకుండా. నిన్న 26 రోజుల నుంచి సమ్మె చేస్తే నిన్న 25వ రోజు మీరు సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను రెగ్యులరైజ్ చేయడానికి వీలు కాదు అన్నారు. ఓకే, మేము దానికి స్వాగతిస్తున్నాం. కానీ ఏం చేస్తారని కూడా చెప్పలేదు. టైం స్కేల్ ఇస్తారా, సాలరీ పెంపులు చేస్తారా, లేదా పే స్కేల్ ఇస్తారా? మేము 26 రోజుల నుంచి నిన్న కూడా మేము మొత్తుకొని ఉంటున్నాం. టైం స్కేల్ ఇవ్వండి, పే స్కేల్ ఇవ్వండి, రెగ్యులరైజ్ చేయండి. ఎన్ని చెప్పినా కూడా ఒకే ఒక వాడు మీరు రెగ్యులరైజ్ చేయడానికి వీలు కాదన్నారు. అయినా మేము స్వాగతిస్తున్నాం. తప్పకుండా పే స్కేల్ ఇవ్వాలని ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులను తప్పకుండా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, సావిత్రిబాయి పూలే ఒక ఉత్తమ టీచర్గా, విద్యార్థులని యొక్క తీర్చిదిద్దేటువంటి ఉత్తమ టీచర్గా నిన్న ప్రభుత్వం మహిళా టీచర్లుగా గుర్తించినందుకు సంతోషిస్తున్నాం. అదే అనాథ పిల్లలకు బోధిస్తున్నటువంటి, పేద పిల్లలకు బోధిస్తున్నటువంటి, కేజీబీవీలలో బోధిస్తున్నటువంటి లేడీ టీచర్లను కూడా మీరు కనికరించకపోవడం చాలా బాధాకరం. సావిత్రిబాయి పూలేకు మీరు ఎట్లాగో స్వాగతం చెప్పారో అదేవిధంగా కేజీబీవీలలో పనిచేస్తున్నటువంటి మహిళా టీచర్లను మేము అడుగుతున్నాం, వారిని మీరు ఎందుకు గుర్తించలేరని, సమగ్ర శిక్ష ఉద్యోగులను ఎందుకు గుర్తిస్తలేరని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. తప్పకుండా రెగ్యులరైజేషన్ కాని పక్షంలో పే స్కేల్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 26 రోజులే కాదు, మేము గత ప్రభుత్వంలో కూడా ఏ రాజకీయ పార్టీ అండతోళ్ళు కాకుండా కేవలం సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క శ్రమ దోపిడీ జరుగుతుందని, వివక్షకు గురి అవుతున్నామని, మేము అన్యాయాలకు గురవుతున్నామని రోడ్ల మీద ఎక్కేసి మా బాధలను, మా జీతాలు పెంచమని, మా యొక్క రెగ్యులరైజ్ చేయాలని కోరుకుని ఎక్కినాం తప్ప ఏ ప్రభుత్వం, ఏ ప్రతిపక్షాలు మాకు చెప్తే కాదండి. మాకు నాలెడ్జ్ ఉంది. మా యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆ విధంగా పరిష్కరించుకోవడానికే ఈరోజు మీ రోడ్డు మీదకి ఎక్కాము. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దేశంలోనే ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన జీతం ఇవ్వమని చెప్పింది. దాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు? సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి 16 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేస్తలేరని మీరు చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఎందుకు రాష్ట్రం అమలు చేస్తలేదని మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున పెద్దపల్లి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. రెగ్యులరైజ్ స్పందించాలి. పరిష్కరించాలి. తలుసుకుంటే ఇదేంటన్నా, మాకివ్వండి. స్పందించాలి. పరిష్కరించాలి.